Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator ఛానల్. IPL 2024 సన్ రైజ్ హైదరాబాద్ ప్రాక్టీస్ క్యాంప్ అయితే చాలా హోరాహోరీగా సాగుతుంది. అండ్ ఫస్ట్ మనకు ప్రాక్టీస్ మ్యాచ్ అయితే జరిగింది. సో వీళ్ళ టీంని 2 టీమ్స్గా డివైడ్ చేసి ఒక మ్యాచ్ నేను చెప్పాను. యూట్యూబ్లో లైవ్ వస్తుందని కూడా సన్ రైజ్ హైదరాబాద్ అఫీషియల్ ఛానల్లో. సో మీరు చూసే ఉంటారు. దాదాపు నేనైతే ప్రతి మ్యాచ్లో ప్రతి బాల్ కూడా చూశాను. సో ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటి అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. సో మీకు నేను ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేసినట్టు అనిపించిందో కామెంట్ చేయండి మ్యాచ్ చూసిన వాళ్ళు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సన్ రైజర్స్ హైదరాబాద్ అప్డేట్స్ కోసం. అండ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా కాన్ఫిడెన్స్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. నిన్నైతే SRH-A అండ్ SRH-Bగా 2 టీమ్స్గా విడిపోయి బ్యాటింగ్ అయితే చేశారు. అండ్ బౌలింగ్ కూడా. అండ్ ఈ బ్యాట్స్మెన్ ఆ టీంలో, ఆ బ్యాట్స్మెన్ ఈ టీంలో ఆడారు. ఓవరాల్గా ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే, టీమ్స్గా మాత్రమైతే కాదు. ఓపెనర్స్గా మయాంక్ అగర్వాల్ అండ్ రాహుల్ త్రిపాఠి 2 టీమ్స్లో వీళ్ళే వచ్చారు. అంటే ఇది ఒక టీమ్గా కాకుండా ఎక్కువ ఎవరు బ్యాటింగ్ చేస్తున్నారు, ఎవరు బౌలింగ్ చేస్తున్నారు చూడడానికైతే దీన్ని నిర్వహించినట్టు అనిపించింది, అందరికీ ఛాన్స్ రావాలని చెప్పి. సో మనం చూస్తే మయాంక్ అగర్వాల్ అండ్ రాహుల్ త్రిపాఠి SRH-A తరపున బ్యాటింగ్ చేశారు. అండ్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ అయితే స్టార్ట్ చేశాడు, ఆకాష్ సింగ్ కూడా. సో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఇతడైతే కాస్త ఇబ్బంది పెట్టాడు మొదటి 2-3 బంతులు. కానీ ఫస్ట్ 2-3 ఓవర్స్ అయితే చాలా బాధేశారు ఇతని బౌలింగ్లో. సో అంత ఎఫెక్టివ్గా అయితే కనిపించలేదు. చివర్లో మళ్ళీ బౌలింగ్కి వచ్చాడు అండ్ అప్పుడు బాగా బౌలింగ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ SRH-B ఇన్నింగ్స్లో కూడా భువనేశ్వర్ కుమార్ 1 ఓవర్ బౌలింగ్ చేశాడు. అందులో కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్లో కాస్త డిసప్పాయింట్ చేసినా కూడా ఓవరాల్గా భువనేశ్వర్ కుమార్ బాగానే బౌలింగ్ చేశాడు. అండ్ మ్యాచ్లో స్వింగ్ కండిషన్స్లో ఇంకా డేంజరస్గా చేస్తాడనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చిన బౌలర్ ఆకాష్ సింగ్. సో SRH-B బౌలర్లలో ఆకాష్ సింగ్ వచ్చాడు. అండ్ ఆకాష్ సింగ్ బౌలింగ్ ఒక్కొక్కసారి బాగానే వేశాడు. సో ఇతను ఎఫెక్టివ్గానే ఉంది బౌలింగ్, కాకపోతే రన్స్ బాగా ఇచ్చేశాడు. సో మొత్తానికైతే కాస్త ఇంప్రూవ్ కావాలి అని అయితే నాకు అనిపించింది ఇతడు బౌలింగ్ చూసినప్పుడు. అండ్ ఆ తర్వాత వచ్చిన నటరాజన్ అయితే తీవ్రంగా నిరాశపరిచాడని చెప్పొచ్చు. చాలా ధారాళంగా పరుగులు ఇచ్చాడు నటరాజన్. ఏమాత్రం ప్రత్యర్థిని అవుట్ చేసేలా కూడా కనిపించలేదు. చాలా ఆర్డినరీగా బౌలింగ్ కొనసాగింది. లాస్ట్ సీజన్ కాస్త పొదుపుగా చేశాడు. కానీ ఈసారి అయితే నాకు నిన్నటి ప్రాక్టీస్ మ్యాచ్ వరకు చూస్తే నటరాజన్ బౌలింగ్ అంతగా నచ్చలేదు. సో ఫైర్ లేదు. సో మంచి ఒకప్పుడు SRHకు చాలా సేవలు అందించాడు ఓకే, కాకపోతే ఇప్పుడు కావాల్సింది ఫైర్ అన్నమాట. సో అది లేకపోతే మనం నేమ్స్ని పట్టుకొని ఏం చేయలేం. సో నాకైతే ఎఫెక్టివ్ అనిపించలేదు. ఆకాష్ సింగ్ కాస్త బెటర్ అనిపించాడు నటరాజ్ కంటే. అండ్ ఆ తర్వాత మయాంక్ మార్కండే వచ్చాడు. అద్భుతమైన బౌలింగ్. అంటే స్టార్టింగ్లో అంత బాగా వేయలేకపోయాడు. క్లాసెన్ అయితే క్లీన్ బౌల్ చేశాడు, హెన్రిచ్ క్లాసెన్ని. సో మొత్తానికైతే ఈ ఫాస్ట్ బౌలర్ల కంటే మయాంక్ మార్కండే పర్లేదు, కానీ ఇంకా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత వచ్చిన బౌలర్ షాబాజ్ అహ్మద్. సో ఇప్పుడు మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది షాబాజ్ అహ్మద్ గురించి. సో అద్భుతమైనటువంటి బౌలింగ్. సో స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్. సో ఇతని బౌలింగ్ ఆడడానికి ఇబ్బంది పడ్డారు. మనకు SRH-A బ్యాట్స్మెన్ అందరూ కూడా ఇతని బౌలింగ్ ఆడడానికి ఇబ్బంది పడ్డారు. సో ఇతడు టీంలో పక్కా అని చెప్పుకోవచ్చు. ప్లేయింగ్ 11 SRH ప్లేయింగ్ 11లో షాబాజ్ అహ్మద్ ఎట్టి పరిస్థితుల్లో ఉంటాడు. సో మయాంక్ మార్కండేకి 4 ఓవర్ల పైన ఇంకొక ఓవర్ కూడా ఇచ్చాడు SRH కోచ్. ఎందుకంటే మార్కండేని కూడా మనకు ప్లేయింగ్ 11లో తీసుకోవాలని వాళ్ళు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. దీన్ని బట్టి వనిందు హస్రంగా బెంచ్ మీద కూర్చునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి నేను చెప్పినట్లయితే SRH-B బౌలర్ల విషయానికి వస్తే మనకు షాబాజ్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మయాంక్ మార్కండే ఇంప్రెసివ్ అనిపించాడు. ఆకాష్ సింగ్ పర్లేదు, చాలా బెటర్మెంట్ కావాలి. ఇంకా భువనేశ్వర్ కుమార్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఒక స్టార్ బౌలర్. అండ్ నటరాజన్ అయితే చాలా డిసప్పాయింట్ చేశాడు. అసలు ప్రత్యర్థులు కాస్త కూడా ఇబ్బంది పడ్డట్టు అనిపించలేదు ఈ ప్రాక్టీస్ సెషన్లో అతని బౌలింగ్ చూస్తే. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే రాహుల్ త్రిపాఠి ఎక్సలెంట్ ఫామ్లో కనిపించాడు. మంచి హిట్టింగ్ చేశాడు. చకచక 4లు 6లు బాధేశాడు. 50 కూడా కొట్టాడు. అండ్ మయాంక్ అగర్వాల్ అదే స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాడు, స్లోగా ఆడాడు. కానీ మొత్తానికి కొద్దిగా ఫామ్లో ఉన్నట్టు అనిపించాడు. కానీ నాకు మనసుకైతే సాటిస్ఫై అనిపించలేదు ఇంకా మయాంక్ అగర్వాల్ది. అండ్ ఆ తర్వాత మీరు చూసుకుంటే ఎడెన్ మార్కరమ్ వచ్చాడు, 40 పైన కొట్టాడు. సో చాలా బాగా ఆడాడు ఎడెన్ మార్కరమ్. తను ఎప్పుడు ఎలా ఆడతాడో అలానే ఆడాడు. అండ్ నెక్స్ట్ చూస్తే క్లాసెన్ వచ్చాడు. క్లాసెన్ ఒక 4 రన్స్ కొట్టి అతను క్లీన్ బౌల్డ్ కావడం జరిగింది మయాంక్ మార్కండే బౌలింగ్లో. సో ఈ స్పిన్ పిచ్చెస్ ఇప్పుడే వచ్చాడు. క్లాసెన్ ఎప్పుడైనా బిగ్ మ్యాచ్ ప్లేయర్. సో ఈ ప్రాక్టీస్లో
అతడు పెద్దగా ఆడకున్నా పర్లేదు. కాకపోతే మంచి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అండ్ సమద్ బ్యాటింగ్‌లో కూడా హ్యాండ్ పవర్ అయితే ఉంది. సమద్ హిట్టింగ్ అయితే బాగా చేశాడు. హెలికాప్టర్ షాట్స్ ఆడాడు. అంతా ఓకే. కానీ మనకు చాలా సార్లు అవుట్ అయ్యాడు. అవుట్ అయిన కొద్దీ ఇతనికి ఛాన్స్‌లు ఇస్తూనే పోయారు. సో, ఇక్కడ మ్యాచ్ సీరియస్‌గా తీసుకోలేదు. జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ చేశారు. కాకపోతే అబ్దుల్ సమద్ ఏంటంటే హిట్టింగ్ చేస్తున్నాడు. కాకపోతే నిలకడగా ఆడినట్టు అనిపించలేదు. పర్లేదని చెప్పుకోవచ్చు. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బానే ఆడాడు. అండ్ మీరు ఇంకొకటి చూస్తే మనకు ఒక సెన్సేషన్ నితీష్ రెడ్డి. సో, నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు ప్లేయర్ అయితే 33 రన్స్ దాకా కొట్టాడు. 9 బంతులు ఫస్ట్ ఆడినప్పుడు. సో, 6లు 4లు అవలీలా కొట్టాడు. హ్యాండ్ పవర్ అయితే ఉంది. కొట్టే కెపాసిటీ అయితే ఉంది. చూసినంతసేపు నాకు చాలా అద్భుతంగా అనిపించింది నితీష్ కుమార్ రెడ్డి. ఇతడి బ్యాటింగ్ నాకు ఫెంటాస్టిక్‌గా అనిపించింది. అండ్ మీరు చూసుంటే ఎలా ఉందనిపించిందో మీరు కామెంట్ అయితే చేయండి. నితీష్ కుమార్ రెడ్డి 33 రన్స్‌ని నేను చూసే వరకు కొట్టాడు. అండ్ హ్యాండ్ పవర్ బాగుంది. 6లు కొట్టాడు. అండ్ బౌలింగ్ కూడా పర్లేదు. ఒక మంచి ఆల్రౌండర్ అయ్యే కెపాసిటీ నితీష్ కుమార్ రెడ్డిలో నిన్నైతే నాకు కనిపించింది. అండ్ ఆ తర్వాత మీరు చూస్తే షాబాజ్ అహ్మద్ బ్యాటింగ్. సో, బ్యాటింగ్‌లో కూడా షాబాజ్ అహ్మద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అండ్ ఇంకా మనం ఇంకొక ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ, ఉనాడ్కట్. జయదేవ్ ఉనాడ్కట్ ఎస్ఆర్హెచ్ ఏ బౌలర్స్గా వచ్చాడు. ఎస్ఆర్హెచ్ బి బ్యాటింగ్ చేసేప్పుడు ఉనాడ్కట్ ఫాస్ట్ బౌలర్లు అందరిలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నిస్సందేహంగా మనకు భువనేశ్వర్ కుమార్ అండ్ ఆకాష్ సింగ్ వీళ్ళందరికంటే ఉనాడ్కట్ చాలా లైన్ అండ్ లెంత్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నా ప్రిఫరెన్స్ అయితే ఉనాడ్కట్ ఖచ్చితంగా టీంలో ఉండాలి. ఎందుకంటే అతడు ఇబ్బంది పెట్టాడు ప్రత్యర్థిని, ఫ్రీగా షాట్స్ కొట్టనివ్వలేదు. అండ్ అదేవిధంగా జాతవే సుబ్రహ్మణ్యం. సో, ఎస్ఆర్హెచ్ బి బ్యాటింగ్ చేసేప్పుడు ఏ బౌలర్గా వచ్చిన జాతవే సుబ్రహ్మణ్యం ఫస్ట్ బాల్కే సమద్ని ఎల్బిడబ్ల్యూ చేశాడు ఒక గూగ్లీతోని. సో, ఇది స్టన్నింగ్ అవుట్ అని చెప్పొచ్చు. అండ్ ఇతనిలో ఒక మిస్టీరియస్ బౌలర్ లక్షణాలు అయితే నాకు స్పష్టంగా కనిపించాయి. సో, నాకు తెలిసి ఇతడు సాటిస్ఫై చేశాడు. నేను అనుకున్న విధంగా ఆడాడు జాతవే సుబ్రహ్మణ్యం. సో, ఇతడు బౌలింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక బౌలర్ ఉమ్రాన్ మాలిక్. సో, ప్రతిసారి మనం చూస్తాం అదే స్పీడ్ అయితే కంటిన్యూ చేశాడు. అండ్ బౌలర్స్ ఇతడు కొంచెం ఇబ్బంది కూడా పెట్టాడు బ్యాట్స్మెన్ని. అతన్ని కొడదామని ట్రై చేసి క్యాచ్ అవుట్ అయితే చాలామంది అయ్యారు. సో, మొత్తానికి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ నాకైతే హ్యాపీ అనిపించింది. ఉమ్రాన్ మాలిక్ నాకు తెలిసి టీంలో తీసుకునే విధంగానే బౌలింగ్ చేశాడు. ఆకాష్ సింగ్ అండ్ నటరాజన్ వీళ్ళకంటే చాలా బెటర్. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్లలో నాకు ఇంప్రెసివ్ అనిపించింది అయితే ఉనాడ్కట్ ఖచ్చితంగా టీంలో ఉండాలి. అండ్ భువనేశ్వర్ కుమార్, ఎందుకంటే ఉనాడ్కట్ బౌలింగ్ చాలా లైన్ అండ్ లెంత్లో ఇంప్రెసివ్ అనిపించింది. అండ్ బ్యాట్స్మెన్లో మీరు చూసినప్పుడు రాహుల్ త్రిపాఠి ఫెంటాస్టిక్, మయాంక్ అగర్వాల్ యావరేజ్ అనిపించాడు. అండ్ ఐడెన్ మార్కరం ఫెంటాస్టిక్ ఎప్పట్లానే, నితీష్ కుమార్ రెడ్డి అండ్ షాబాజ్ అహ్మద్. ఈ ఎంటైర్ ప్రాక్టీస్ మ్యాచ్లో నాకు చాలా నచ్చింది అయితే షాబాజ్ అహ్మద్. అతని బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా చాలా నచ్చింది నాకు. సో, మొత్తానికి వాళ్ళు 225 కొట్టారు, వీళ్ళు 208 కొట్టారు. అండ్ పదే పదే వచ్చిన వారే బ్యాటింగ్కి రావడం. అండ్ హెన్రిచ్ క్లాసన్ ఒకసారి అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్కే రాలేదు. అతడు మేబీ బహుశా ఎందుకు రాలేదో తెలీదు. సో, మొత్తానికైతే ఈ మ్యాచ్లో హైలైట్ అయిందైతే షాబాజ్ అహ్మద్ అండ్ జయదేవ్ ఉనాడ్కట్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్ వీళ్ళంతా తమ రేంజ్కు తగినట్టుగానే వీళ్ళైతే ఆడడం జరిగింది. సో, మొత్తానికి డిసప్పాయింటెడ్ పర్సన్స్ అయితే నటరాజన్ చాలా ఖచ్చితంగా డిసప్పాయింటెడే. ఆకాష్ సింగ్ అండ్ నాకు ఒక సందర్భంలో భువనేశ్వర్ కుమార్ కూడా అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. కానీ చివరిలో కవర్ చేశాడు. ఎలాగైనా అతను ఒక మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. సో, మొత్తానికైతే ఈ మొదటి ప్రాక్టీస్ మ్యాచ్లో ఇవన్నీ జరిగాయి ఫ్రెండ్స్. ఓపెనర్గా ఈ అభిషేక్ శర్మ, ఈ ట్రావిస్ హెడ్, అన్మోల్ ప్రీత్ సింగ్ వీళ్ళని టెస్టే చేయలేదు మనకి ఇక్కడ కోచ్. ఎందుకు టెస్ట్ చేయలేదో తెలీదు. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్లో కనుక టెస్ట్ చేస్తే చేయొచ్చు. సో, ఓపెనర్గా మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి చూసి నేను ఆశ్చర్యపోయాను. జస్ట్ ఒక ప్రాక్టీస్లా కొనసాగించారు అంతే అని నాకైతే అనిపించింది. సో, మీకు ఎవరు బాగా ఆడారనిపించింది కామెంట్ చేయండి.